సరదా సాహసపు ఎత్తులను ఎక్కడానికి ఎన్ని ఎత్తులు వేయాలో పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయవాడ నగరాన్ని వరద నీరు ముంచెత్తడంతో విద్యాధరపురం బస్ డిపో మునిగిపోయింది. దీంతో 2 రోజులుగా డిపోకు చెందిన సుమారు 70 ఆర్టీసీ బస్సులు వరద నీటిలో ఉండిపోయాయి. ప్రస్తుతం విద్యాధరపురం డిపోలో వరద నీరు తగ్గడం లేదు. ఎటువంటి ముందస్తు సమాచారం లేకపోవటం వల్లే బస్సులను సైతం తరలించలేని పరిస్థితి ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. విద్యాధరపురం బస్ డిపో నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. వర్షాలు కురుస్తాయి, వరద వస్తుందని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరించినా కూడా అధికారులు అటు అధికార పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వ పెద్దలు నిమ్మకు నీరెత్తినట్టు వివరించినటువంటి నేపథ్యంలోనే ఊహించినంత నష్టం అయితే విజయవాడ మహానగరంలో చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు పేద ప్రజలు కావచ్చు, మిగిలినటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా లక్షల రూపాయలు, కోట్ల రూపాయల్లో నష్టం చవిచూస్తున్నటువంటి పరిస్థితుల్లో మనం చూసుకోవచ్చు. ఇటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులు కూడా పూర్తి స్థాయిలో నీట మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. విద్యాధర డిపో ఇది. డిపోలోకి నీరు వచ్చినటువంటి నేపథ్యంలోనే బస్సులు పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు వరద కొంత తగ్గినటువంటి నేపథ్యంలోనే బస్సులు తేలుతూ కనిపించినాయి. నిన్న వరకు కూడా ఈ బస్సులు సగం మనం చూసుకోవచ్చు, అద్దం మీద క్లియర్గా కనిపిస్తుంది. సగం వరకు కూడా నీటి వరదకు సంబంధించినటువంటి మరకలు కనిపిస్తున్నాయి. అంటే పూర్తి స్థాయిలో బస్సులు పాడైపోయినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 10ల సంఖ్యలో బస్సులు ప్రస్తుతం అయితే డిపోలోనే మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఒకవేళ ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఇబ్బంది అనుకున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులని కనీసం బయటపెట్టేటువంటి ప్రయత్నం కూడా చేయలేదంటే ఎంత స్థాయిలో నిర్లక్ష్యం అనేది ఇక్కడ కనిపిస్తుంది అనేది కూడా ఒక్కసారి అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ విద్యాధర డిపోలో దాదాపు 100 నుంచి 150 వరకు కూడా బస్ సర్వీసులు, సిటీకి సంబంధించినటువంటి సర్వీసులు ఇందులోనే నిలిపి ఉంచుతాయి. అయితే కొన్ని బస్సులు మాత్రం అప్పటికప్పుడు బయట పెట్టినటువంటి నేపథ్యంలోనే అవి ప్రస్తుతం సేఫ్గా ఉన్నాయి. కానీ మిగిలినటువంటి అంటే మెజార్టీ దాదాపు 70% వరకు కూడా బస్సులు డిపోలో ఉన్నటువంటి నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో అవి పాడైపోయేటువంటి ప్రమాదం ఉన్నది. ప్రస్తుతం అవన్నీ ఇప్పి ఇంజన్తో పాటు పార్ట్లుగా విప్పి రిపేర్ చేస్తేనే నడిచేటువంటి పరిస్థితి ఉంది. ఇంతకుముందే మనం చూసినాం, అక్కడ ఏదైతే ఏకలవ్య నగర్ వద్ద ఒక మునిగిపోయినటువంటి డీసీఎంని బయటకు తీసుకొచ్చి స్టార్ట్ చేసినా స్టార్ట్ కావట్లేదు. ఇప్పుడు బస్సుల పరిస్థితి కూడా అదే రకంగా ఉంటుంది. ఒక్కొక్క బస్సుని రిపేర్ చేయాలంటే దాదాపు లక్షల్లో ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే మరమ్మతులకు నోచుకున్నటువంటి బస్సులు ఆ రేకు డబ్బాలనే తిప్పుతున్నటువంటి ప్రభుత్వం ఈ బస్సులను మాత్రం మరమ్మతులు చేపిస్తుందా లేదా అనేది కూడా వేచి చూడాలి. ఎందుకంటే గతంలో మామూలు సమయంలోనే బస్సులకి మరమ్మతులు చేపించకుండా ఉన్న బస్సులనే, డొక్కు బస్సులనే ప్రజా రవాణా కోసం ఉపయోగించినటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఈ బస్సుల్ని రిపేర్ చేపించి మళ్ళీ ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తుందా అంటే నమ్మశక్యంగా కూడా లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రజా రవాణాను ఇప్పటికే గాలికి వదిలేసింది, బస్సుల సంఖ్యను తక్కువ చేసిందని చెప్పేసి కూడా ప్రభుత్వం మీద సామాన్యులు మండిపడుతున్నటువంటి నేపథ్యంలోనే ఈ సంఖ్యలో దాదాపు 100 బస్సుల వరకు కూడా మునిగిపోయినటువంటి నేపథ్యంలోనే ఈ బస్సులకి వాటిని రిపేర్ చేపించి వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేది మాత్రం కొంత ఆశ్చర్యమే అని చెప్పేసి అనుకోవాలి. ఎందుకంటే ప్రజల బాధలే పట్టించుకోవట్లేదు. ప్రజల రవాణా కోసం ఉపయోగించేటువంటి బస్సుల్ని ప్రభుత్వం ఏ విధంగా పట్టించుకుంటుందా అనేది కూడా రాబోయే రోజుల్లో తెలిసేటువంటి అవకాశం అవుతుంది. ఖచ్చితంగా దీని అంతటికీ బాధ్యత ఎవరు వహించాలంటే ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు దీనికి సంబంధించినటువంటి అధికారులు బాధ్యత వహించాలి. ఎందుకంటే గత నెల 28వ తారీఖునే దాదాపు 20 సెంటీమీటర్ల వర్షపాతం కురుస్తుంది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా వరద ముంపులో చిక్కుపోతాయి. వరద విలయం దాటికి లక్షలు కోట్లలో నష్టం చేకూరేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరించినా కూడా కనీసం చలనం లేనటువంటి ప్రభుత్వ యంత్రాంగం ఈ ఏదైతే ఆ హెచ్చరికల్ని బుట్టదాఖలు చేసినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే విజయవాడ మహానగరంలో ఎటు చూసినా కూడా వరదే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ వరదలోనే వాహనాలతో పాటు ప్రజలు కూడా మునిగిపోయి అయితే ప్రస్తుతం అయితే అక్కడ కనిపిస్తున్నటువంటి దృశ్యాలు అవుతున్నాయి. శ్రీనివాసరావు, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, విద్యాధర డిపో.